There are four conditionals in English grammar: the zero conditional, the first conditional, the second conditional, the third conditional. First conditionalని ప్రాబబుల్ కండిషనల్ అంటారు, ద సెకండ్ కండిషనల్ని ఇంప్రాబబుల్ కండిషనల్ అంటారు, ద థర్డ్ కండిషనల్ని ఇంపాసిబుల్ కండిషనల్ అని అంటారు. మొదటగా జీరో కండిషనల్ గురించి తెలుసుకుందాం. We can make a zero conditional sentence with two present simple verbs. One verb in the if clause and another verb in the main clause. దీని స్ట్రక్చర్ ఏంటంటే ఇఫ్ ప్లస్ ప్రెజెంట్ సింపుల్ సబార్డినేట్ క్లాజ్లో ఉంటాయి, అంటే ఇఫ్ క్లాజ్లో ఉంటాయి. మెయిన్ క్లాజ్లో ప్రెజెంట్ సింపుల్ ఉంటుంది. ఇఫ్ వాటర్ రీచెస్ 100 degrees, ఇట్ బాయిల్స్. దిస్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ వెన్ ద రిజల్ట్ విల్ ఆల్వేస్ హ్యాపెన్. So, if water reaches 100 degrees, it always boils. It's a fact. We are talking in general, not about one particular situation. The result of the if clause is always the main clause. అంటే if clauseలో వచ్చేటువంటి చెప్పబడ్డటువంటి అంశం యొక్క రిజల్ట్ మెయిన్ క్లాజ్లో ఉంటుంది. The if in this conditional can usually be replaced by when without changing the meaning. అంటే ఇఫ్ తీసేసి మనము వెన్ యూజ్ చేసి కూడా ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ మార్చకుండా రాయవచ్చు. ఎలాగా? వెన్ వాటర్ రీచెస్ 100 degrees, ఇట్ బాయిల్స్. ఇఫ్ వాటర్ రీచెస్ 100 degrees, ఇట్ బాయిల్స్. ఇట్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. దేర్ కాంట్ బి ఏ డిఫరెంట్ రిజల్ట్ సమ్టైమ్స్. ఇఫ్ ఐ ఈట్ ఐస్ క్రీమ్, ఐ ఆమ్ సిక్. దిస్ ఈజ్ ట్రూ ఓన్లీ ఫర్ మీ, మేబీ నాట్ ఫర్ ఎనీవన్ ఆర్ ఎవ్రీవన్. బట్ ఇట్స్ స్టిల్ ట్రూ దట్ ఐఎమ్ సిక్ ఎవ్రీ టైమ్ ఐ ఈట్ ఐస్ క్రీమ్. అంటే ఇది నాకు సంబంధించింది. నేను ఐస్ క్రీమ్ తింటే సిక్ అవుతాను. ఇఫ్ ఐ ఈట్ ఐస్ క్రీమ్, ఐ ఫాల్ సిక్, లేక ఐ ఆమ్ సిక్. అంటే రెండు క్లాజులలో కూడా సింపుల్ ప్రజెంట్ టెన్సే యూజ్ చేయడం జరిగింది. అలాగే ద ఫస్ట్ కండిషనల్. ద ఫస్ట్ కండిషనల్ హ్యాస్ ద ప్రజెంట్ సింపుల్ ఆఫ్టర్ ఇఫ్. అంటే ఇఫ్ క్లాజ్లో ఫస్ట్ కండిషనల్లో ప్రెజెంట్ సింపుల్ ఉంటుంది. దెన్ ద ఫ్యూచర్ సింపుల్ ఇన్ అదర్ క్లాజ్. అదర్ క్లాజ్ అంటే మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్లో అలా అప్పుడు ఏముంటుంది? ఫ్యూచర్ సింపుల్ ఉంటుంది. దీని స్ట్రక్చర్ ఏంటంటే ఇఫ్ ప్లస్ ప్రెజెంట్ సింపుల్ సబార్డినేట్ క్లాజ్లో ఉంటే విల్ ప్లస్ ఇన్ఫినిటివ్ మెయిన్ క్లాజ్లో ఉంటాయి. ఇట్ ఈస్ యూజ్డ్ టు టాక్ అబౌట్ థింగ్స్ విచ్ మైట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. Of course, we can't know what will happen in the future, but this describes possible things which could easily come true. దానికి ఎగ్జాంపుల్స్ మనము తీసుకోవచ్చు. ఇఫ్ ఇట్ రెయిన్స్, ఐ వోంట్ గో టు ద పార్క్. ఇఫ్ ఐ స్టడీ టుడే, ఐ విల్ గో టు ద పార్టీ టునైట్. ఇఫ్ ఐ హ్యావ్ ఇనఫ్ మనీ, ఐ విల్ బై సమ్ న్యూ క్లోత్స్. షీ విల్ బి లేట్ ఇఫ్ ద ట్రైన్ ఈజ్ డిలేడ్. She will miss the bus if she doesn't leave soon. If I see her, I will tell her. ఈ పై సెంటెన్స్లో అన్నిట్లలో కూడా ఒకటి జరిగితే ఇంకోటి జరుగుతుంది. అంటే వర్షం వస్తే నేను పార్కుకు వెళ్ళను, నేను బాగా చదివితే ఈరోజు కంప్లీట్ చేసేస్తే నేను పార్టీకి వెళ్ళగలను, నా దగ్గర ఎనఫ్ మనీ ఉంటే ఒకవేళ నేను కొత్త షూ కొనుక్కోగలను, లేక క్లాత్స్ కొనుక్కోగలను. షీ విల్ బీ లేట్ ఇఫ్ ద ట్రైన్ ఈజ్ డిలేడ్. ఒకవేళ ట్రైన్ డిలే కనుక అవుతే ఆమె లేట్ అవుతుంది. అలాగే ఇంకో సెంటెన్స్ కూడా ఇఫ్ షీ డజంట్ లీవ్ సూన్, షీ విల్ మిస్ ద బస్. ఆమె తొందరగా వెళ్ళకపోతే ఆమె బస్ను మిస్ అవుతుంది. ఇఫ్ ఐ సీ హర్, ఐ విల్ టెల్ హర్. ఒకవేళ నేను ఆమెను చూస్తే ఆమెతో చెబుతాను. ఈ సెంటెన్స్ అన్నిటిలో కూడా ఇఫ్ క్లాజ్లో ఒకటి జరిగితే మెయిన్ క్లాజ్లో ఇంకోటి జరుగుతుంది అనేటువంటి భావన ఉంది. తర్వాత ఫస్ట్ కండిషనల్ వర్సెస్ జీరో కండిషనల్. ద ఫస్ట్ కండిషనల్ డిస్క్రైబ్స్ ఏ పర్టికులర్ సిచ్యువేషన్, వెరాస్ ద జీరో కండిషనల్ డిస్క్రైబ్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ జనరల్. అంటే ఫస్ట్ కండిషనల్ ఒక పర్టికులర్ పరిస్థితిని వివరిస్తుంది, అయితే జీరో కండిషనల్ సాధారణంగా ఏం జరుగుతుందో మాత్రమే వివరిస్తుంది. For example, zero conditional, if you sit in the sun, you get burned.
Here we are talking about every time a person sits in the sun, the burning is a natural consequence of the sitting. But first conditional చూద్దాం మనము. If you sit in the sun, you will get burned. Here we are talking about what will happen today. Another day might be different. ఇక ద సెకండ్ కండిషనల్ చూద్దాం. సెకండ్ కండిషనల్ స్ట్రక్చర్ ఏంటంటే ఇఫ్ ప్లస్ పాస్ట్ సింపుల్ సబార్డినేట్ క్లాజ్లో ఉంటాయి. మెయిన్ క్లాజ్లో వుడ్ డబ్ల్యూఓయుఎల్డి వుడ్ ప్లస్ ఇన్ఫినిటివ్ ఉంటుంది, అంటే వర్బ్ 1 ఉంటుందన్నమాట. ఇఫ్ ఐ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ మనీ I would travel around the world. The second conditional uses the past simple after if. అంటే if క్లాజ్లో సెకండ్ కండిషనల్లో సింపుల్ పాస్ట్ ఉంటుంది. దెన్ వుడ్ అండ్ ఇన్ఫినిటివ్ ఫాలో అవుతాయి మెయిన్ క్లాస్లో. వీ కెన్ యూజ్ వేర్ ఇన్స్టెడ్ ఆఫ్ వర్స్ విత్ ఐ అండ్ హీ, షీ ఆర్ ఇట్. దిస్ ఈజ్ మోస్ట్లీ డన్ ఇన్ ఫార్మల్ రైటింగ్. ఇట్ హ్యాస్ టూ యూజెస్. First, we can use it to talk about things in the future that are probably not going to be true. Maybe you imagine some dream, for example. ఈ సెకండ్ కండిషనల్లో ముఖ్యంగా మనం భవిష్యత్తులో జరగవు అని చెప్పి, ఈ యాక్షన్స్ జరగవు అని చెప్పి అనుకునేటువంటి సందర్భంలో వీటిని మనం ఉపయోగిస్తాం, ఈ కండిషనల్ని ఉపయోగిస్తాం. అందుకే దీన్ని ఇంప్రాబబుల్ కండిషనల్ అని చెప్పి అంటారు. ఒక్కొక్కసారి మనం ఇమాజిన్ చేస్తూ లేక డ్రీమ్ చేస్తూ ఉన్నటువంటి టైంలో కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనము రాయవచ్చు లేక చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ ఐ వన్ ద లాటరీ ఐ వుడ్ బై ఏ బిగ్ హౌస్. ఈ సెంటెన్స్లో నేను బహుశా లాటరీ విన్ కానేమో అనేటువంటి ఒక ఇంప్రాబిలిటీ నాకు ఉంది ఇక్కడ. ఇఫ్ ఐ మెట్ ద పిఎం ఐ వుడ్ సే హలో. అలాగే ఇంకో సెంటెన్సు షీ వుడ్ ట్రావెల్ ఆల్ ఓవర్ ఇండియా ఇఫ్ షీ వేర్ రిచ్. ఒకవేళ ఆమె రిచ్ అవుతే, ధనవంతురాలు అవుతే ఇండియా మొత్తం కూడా ట్రావెల్ చేస్తుంది. అంటే ఇది ఇంప్రాబబిలిటీ, అంటే బహుశా అసాధ్యమని చెప్పి స్పీకర్ అనుకున్నప్పుడు ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఇలాంటి అసాధ్యం అనుకున్నటువంటి విషయాల్ని సెకండ్ కండిషనల్ స్ట్రక్చర్తో చెప్పవచ్చు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. షీ వుడ్ పాస్ ద టెస్ట్ ఇఫ్ షీ ఎవర్ స్టడీడ్. అంటే అర్థం ఏంటి? షీ నెవర్ స్టడీస్, సో దిస్ వోంట్ హ్యాపెన్. సెకండ్, వీ కెన్ యూజ్ ఇట్ టు టాక్ అబౌట్ సంథింగ్ ఇన్ ద ప్రజెంట్ విచ్ ఈజ్ ఇంపాసిబుల్ బికాస్ ఇట్ ఈజ్ నాట్ ట్రూ. ఇక్కడ ఇంకొక సెంటెన్స్ చూడండి. ఇఫ్ ఐ హ్యాడ్ హిజ్ నెంబర్ ఐ వుడ్ కాల్ హిమ్. మీన్స్ ఐ డోంట్ హ్యావ్ హిజ్ నెంబర్ నౌ, సో ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు కాల్ హిమ్. ఇఫ్ ఐ వేర్ యూ ఐ వుడ్ నాట్ గో అవుట్ విత్ దట్ మ్యాన్. నేను నువ్వు అవుతే, నువ్వు కావడం అనేది జరగదు కాబట్టి నేను ఆ వ్యక్తితో బయటికి పోవడం అనేది జరగదు. ఇది కూడా ఇంప్రాబిలిటీ. హౌ ఈజ్ దిస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫస్ట్ కండిషనల్? ఎలా ఈ ఫస్ట్ కండిషనల్కి సెకండ్ కండిషనల్కి తేడా ఏంటి అంటే, దిస్ కైండ్ ఆఫ్ కండిషనల్ సెంటెన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫస్ట్ కండిషనల్ బికాస్ దిస్ ఈజ్ ఏ లాట్ మోర్ అన్లైక్లీ. ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ కండిషనల్ తీసుకుందాం. ఇఫ్ ఐ హ్యాడ్ ఎనఫ్ మనీ ఐ వుడ్ బై ఏ హౌస్ విత్ 20 bedrooms అండ్ ఏ స్విమ్మింగ్ పూల్. సో ఐఎమ్ ప్రాబబ్లీ నాట్ గోయింగ్ టు హ్యావ్ దిస్ మచ్ మనీ. ఇట్స్ జస్ట్ ఏ డ్రీమ్, నాట్ వెరీ రియల్. కానీ ఫస్ట్ కండిషనల్ చూడండి. ఇఫ్ ఐ హ్యావ్ ఎనఫ్ మనీ ఐ విల్ బై సమ్ న్యూ క్లోత్స్ ఆర్ న్యూ షూస్. It's much more likely that I will have enough money to buy some shoes or clothes. మళ్ళీ ఒకసారి రెండిటికి, అంటే ఫస్ట్ కండిషనల్కి సెకండ్ కండిషనల్కి తేడాలు చూస్తే, ద ఫస్ట్ కండిషనల్ డిస్క్రైబ్స్ థింగ్స్ దట్ వీ థింక్ ఆర్ లైక్లీ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్, whereas the second conditional talks about things that we don't think will really happen. It is subjective. It depends on our point of view. ఫస్ట్ వర్సెస్ సెకండ్ కండిషనల్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ కండిషనల్ భవిష్యత్తులో జరిగే అవకాశం ఉందని మనం భావించే విషయాలను వివరిస్తుంది. అయితే సెకండ్ కండిషనల్ మనం అనుకోని విషయాల గురించి చెబుతుంది. ఇది సబ్జెక్టివ్. ఇది మన యొక్క దృక్కోణంపై ఆధారపడి ఉంటుంది, మన పాయింట్ ఆఫ్ వ్యూ మీద ఆధారపడి ఉంటుందని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ కండిషనల్, ఇఫ్ షీ స్టడీస్ హార్డర్ షీ విల్ పాస్ ద ఎగ్జామ్.
అంటే అర్థం ఏంటి? ఐ థింక్ ఇట్ ఈజ్ పాసిబుల్ షీ విల్ స్టడీ హార్డర్ అండ్ సో షీ విల్ పాస్. ఇది దాని యొక్క మీనింగ్. కానీ సెకండ్ కండిషన్లో చూడండి, ఇఫ్ షీ స్టడీడ్ హార్డర్ షీ వుడ్ పాస్ ద ఎగ్జామ్. అంటే అర్థం ఏంటి? నేను అనుకోవడం లేదు ఆమె హార్డర్గా చదువుతుందని చెప్పి అనుకోవట్లేదు కాబట్టి, ఆర్ ఇట్ ఈస్ వెరీ అన్లైక్లీ అండ్ సో షీ వోంట్ పాస్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ద థర్డ్ కండిషనల్, we make the third conditionals by using the past perfect after if and then would have and the past participle in the second part of the sentence. అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో ఇఫ్ క్లాజ్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది, సెకండ్ క్లాజ్లో అంటే మెయిన్ క్లాజ్లో వుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ఉంటాయి. దీని స్ట్రక్చర్ ఏంటంటే ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ సబార్డినేట్ క్లాజ్లో ఉంటాయి, అంటే ఇఫ్ క్లాజ్లో ఉంటాయి. మెయిన్ క్లాజ్లో వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అంటే వర్బ్ 3 ఉంటాయి అన్నమాట. ఇట్ టాక్స్ అబౌట్ ద పాస్ట్. ఇట్స్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఎ సిచ్యువేషన్ దట్ డిడ్ నాట్ హ్యాపెన్ అండ్ టు ఇమాజిన్ ద రిజల్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్. భవిష్యత్తులో కాకుండా పాస్ట్లో ఒక జరగనటువంటి విషయాన్ని తీసుకొని చెప్పడం కోసం, అది జరగలేదు కాబట్టి ఇది జరగలేదు అనేటువంటి విషయం గురించి చెప్పేటప్పుడు ఈ కండిషనల్ ఉపయోగిస్తాం మనం. ఇఫ్ షీ హ్యాడ్ స్టడీడ్ షీ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. అంటే అర్థం ఏంటి? రియల్లీ వీ నో షీ డిడ్ నాట్ స్టడీ అండ్ సో షీ డిడ్ నాట్ పాస్. ఆమె చదివి ఉంటే పాస్ అయి ఉండేది అనేటువంటి మీనింగ్ వచ్చేటప్పుడు, అలాంటి సెంటెన్సెస్ మనము చెప్పేటప్పుడు ఈ కండిషనల్ ఉపయోగిస్తాం. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ ఈటెన్ సో మచ్ ఐ వుడ్ నాట్ హ్యావ్ ఫెల్ట్ సిక్. అంటే అర్థం ఏంటి? ఐ డిడ్ ఈట్ ఎ లాట్ అండ్ సో ఐ డిడ్ ఫీల్ సిక్. ఇఫ్ వీ హ్యాడ్ టేకెన్ ఏ ట్యాక్సీ వీ వుడ్ నాట్ హ్యావ్ మిస్డ్ ద ప్లేన్. అంటే ట్యాక్సీ ఇక్కడ మనము తీసుకోలేదు, ట్యాక్సీ క్యాచ్ చేయలేదు కాబట్టి మనం మిస్ చేసామనేటువంటి మీనింగ్ దీంట్లో ఉంది. షీ వుడ్ నాట్ హ్యావ్ బీన్ టైర్డ్ ఇఫ్ షీ హ్యాడ్ గాన్ టు బెడ్ ఎర్లియర్. ఇంకొక సెంటెన్స్, షీ వుడ్ హ్యావ్ బికమ్ ఎ టీచర్ ఇఫ్ షీ హ్యాడ్ గాన్ టు యూనివర్సిటీ. అంటే ఆమె యూనివర్సిటీకి వెళ్ళలేదు, టీచర్ కాలేదనేటువంటి మీనింగ్. దీన్నే ఇంపాసిబుల్ కండిషనల్ అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. హీ వుడ్ హ్యావ్ బీన్ ఆన్ టైమ్ ఫర్ ద ఇంటర్వ్యూ ఇఫ్ హీ హ్యాడ్ లెఫ్ట్ ద హౌస్ అట్ 9. అంటే 9 o'clock అతను ఒకవేళ బయలుదేరి ఉంటే అతను ఇంటర్వ్యూకి సరిగ్గా టైంకి వెళ్ళేవాడు అనేటువంటి మీనింగ్ దీంట్లో ఉంది. ఇవి కండిషనల్ గ్రామర్లో కండిషనల్స్. థ్యాంక్ యూ.